ఏ నీళ్లు కానీ ఒక 10-15 సంవత్సరాల కంటే ముందు మీకు వచ్చుంటే మీ జీవితాలు ఎంత మార్పు వచ్చేది, ఎంత వెలుగు వచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, ఆ డ్రామానా మోసమా మీరే ఆలోచించుకోవాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు, మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్లని వస్తున్నాయి. మనం ఇంట్లో కూర్చొని పెట్టేసి మన మీద ఈడీ వస్తూ ఉంది, సిబిఐ వస్తూ ఉంది, నువ్వు 20 లక్షలు కట్టాలి, 50 లక్షలు కట్టాలంటే, కోట్లు కట్టాలంటే మాట్లాడకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులు పోయే లోపల, పోలీస్ స్టేషన్ పోయే లోపల 10 ట్రాన్సాక్షన్లు మారిపోతాయి. ఆ డబ్బులు పోతాయి. మళ్ళీ రికవర్ చేయాలంటే పోలీసులు కూడా చేతగావడం లేదు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రాష్ట్రంలో ఈ గొడ్డలే పార్టీ చేసే వితండ వాదన ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు. దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది కట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గం చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన. ఇంకొక పక్కన మీరు చూస్తే మొత్తం 2019-24 బడ్జెట్లో పెట్టింది 4,000 కోట్లు, ఖర్చు పెట్టింది 980 కోట్లు. ఈరోజు 900 కోట్లు పునరావాసంకే మీకు ఇస్తున్నాం. ప్రాజెక్టుకి ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఏ పని చేయలేదు, నిర్వాసులకు పరిహారం ఇవ్వలేదు, పునరావాసకాలు నిర్మించలేదు, సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు, లైనింగ్ పనులు పూర్తి కాలేదు, ఫీడర్ కాలువ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అన్నింటికంటే టనల్ 2లో బోరి రెక్కపోయింది, మెషిన్ రెక్కపోయింది. అది కూడా తీయకుండా ఇనాగరేట్ చేశారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పటికే ఇంకొక పక్కన చూస్తే నేను ఆ రోజు 19 ఎలక్షన్స్ కంటే ముందు 18.8 కిలోమీటర్లు టనల్ 1లో ఉంటే 16 కిలోమీటర్లు పూర్తి చేశాం. అంటే 2.8 కిలోమీటర్సే పెండింగ్ ఉంది. అప్పటికే కాంట్రాక్టులో కొన్ని విభేదాలు వచ్చాయి. అప్పటికే చేయకపోతే అందరినీ పిలిపించి కోర్టు పోతే కూడా చెప్పి సమన్వయం చేసి పనులన్నీ కూడా ట్రాక్లో పెడితే అక్కడి నుంచి వీళ్ళు చేసిన పని చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా మీకు ఒక్కటే కోరుతున్నాం, ఈరోజు 7,225 మంది నిర్వాసితులున్నారు. ఒకరిద్దరు కాదు, ఇది ఒక పెద్ద నెంబర్. ప్రతి ఒక్కరి వెనకాన ఒక విషాద గాథ ఉంటుంది. ఏదో మీ ఊర్లో ఉన్నారు, తరతరాలుగా ఉన్నారు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది, ఒక గేదెలు 2 3 పట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకొని బతుకుతున్నారు. అలాంటప్పుడు ఉన్న పళంగా మీరు వేరే ఊరికి పోవాలి. ఎంతున్నా వేరే ఊరు అన్నప్పుడు మీలో కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. ఏంటి మనం పోవాలన్నా, ఇన్నేళ్లున్నాం అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర కొన్ని లక్షల మంది 4-5 జిల్లాల్లో బాగుపడతారు. వాళ్ళు బాగుపడినప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ నష్టపోయిన రైతాంగం కూడా ఆనందంగా ఉండేట్టుగా చేయడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.